వెల్కమ్ సార్. అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? సో నమస్తే సార్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? నా వాయిస్ క్లియర్ ఉందా సార్? సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. సార్ ఎలా ఉంది సార్? సార్ వాయిస్ క్లియర్ ఉంది. క్లియర్ ఉందా? ఓకే ఓకే. సో నిన్న అందరు చూడగానే ఒకటి ట్రేడ్ పెట్టాను స్పాట్లో. ఇది యూఏఐ కైన్ అనుకుంటాను. సో అది 5 దినాల బెనిఫిట్తో బయట తీశాను. అదే ఈరోజు నేను స్టేటస్లో పెట్టాను, వాట్సాప్ స్టేటస్లో. ఎంతమంది చూసానో తెలీదు, బట్ అదే పెట్టాను అనమాట వాట్సాప్లో స్టేటస్లో. సో ఎందుకంటే ఈరోజు ఏదో అప్డేట్ అవుతుంది కదా, చూద్దాం. ఒక్క నిమిషం ఉండండి, నేను మీట్ చేసుకుంటాను. ఒక్క 2 నిమిషాలు. సార్ రాజేష్ సార్, నమస్తే సార్. నమస్తే నమస్తే సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నారు సార్, ఏం ఏర్పడతలేదు. చేస్తలేవు కదా. ఓకే, నేను ఎప్పుడే జాయిన్ అయినా. ఓకే, ఇప్పుడే వచ్చినా. ఇంకొక 2 నిమిషాలు అయితే ఫ్రీ అవుతా. ఇంకొక 2-3 నిమిషాల తర్వాత చేస్తాను. ఓకే ఓకే సార్. ఓకే. వెల్కమ్ సార్, వెల్కమ్. అందరికి నమస్తే. ఇప్పుడు వినబడుతుందా? ఓకే. సార్ వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. 1 minute. ఓకే ఓకే, చేస్తాను. 1 minute. ఓకే. ఓకే, నిన్న ఎంతమంది చూసారో తెలీదు, ఎందుకంటే నేను ఇది యూఏఐ అని చెప్పేసి అది స్పాట్లో బై చేశాను. ఎంతమంది చూసారో మరి అసలు చూద్దాం. ఓకే, ఇప్పుడు సార్ స్క్రీన్ షేర్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. సో చూడండి, ఇక్కడ ఈరోజు పెప్పే కూడా తీయడం జరిగింది. 350కు అవుట్ అయ్యే విధంగా పెట్టాను. సో ఇక్కడ 71% ROI రిలీజ్ అయింది. చూడండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ కనబడుతుంది కదా. ఇక్కడ హిస్టరీ చూస్తే ఏర్పడుతుంది. పెప్పే ఎప్పుడు బై చేసాం మనం సార్? పెప్పే బై చేసింది 328లో బై చేసాము. 350లో సేల్ అయిపోయింది. ఇప్పుడే జస్ట్ 18-13 అంటే 6-13 నిమిషాలకు అయిపోయింది. అది 6-13 నిమిషాలకు బై అయింది, అంటే సేల్ అయింది. ఓకేనా, డీటెయిల్ కూడా పూర్తిగా చూస్తే చూడొచ్చు. మేబీ చూడండి ఇక్కడ. ఓకే, 6:10 అప్డేట్ ఇప్పుడు 13:26, 19:17 టైం క్రియేటెడ్. ఓకే, సో ఎన్ని డాలర్లు వచ్చాయంటే $100 పెట్టాము. ఇక్కడ $6 మనము సరే. ఇప్పుడు ఇది సేల్ అయిపోయింది కదా, లిమిట్ సేల్ అయిపోయింది. బై ఎప్పుడు చేసాము చూద్దాం ఒకసారి. బై కూడా చూద్దాము, బై డీటెయిల్ చూద్దాం ముందుగా. చూడండి, ఇక్కడ మనం బై చేసింది ఎప్పుడు సార్? ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:44 10వ తారీఖు 3వ నెల 6:44 మనం బై చేసాం. ఓకే, ఎంతదో 328, అంటే 0 తర్వాత 1 2 3 4 5 సున్నాలు ఉన్నాయి. 328, అందుకే లాస్ట్ 328 చెప్తున్నాను మీకు. చూసారు, ఇది ఇది
మనం బై చేసాం, అంటే బై చేయడం అంటే అప్పుడు దీన్ని ట్రేడ్ పెట్టాం అని అర్థం. ఓకేనా. సేల్ ఎప్పుడైంది చూడండి, పైన సేల్ది. సో పొద్దున 6 గంటలకు పెడితే సాయంత్రం 18 కూడా 6 మళ్ళీ. ఓకే, తెల్లవారుజామున 6, మళ్ళీ 18 6 గంటల 10 నిమిషాలకి సేల్ అయిపోయింది. సో మధ్యలో బిట్వీన్ $6 మనం పే చేసాం. $6 మాత్రం మనం ఎర్న్ చేసినట్టు లెక్క. ఓకేనా, $6 మనం అర్న్ చేసుకున్నాం. ఓకే, ఇది నేను ఆటోలో పెట్టాను 350 అయినప్పుడు సేల్ అవ్వాలని చెప్పేసి, కనుక ఆటోమేటిక్ సేల్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనకు అసెట్లోకి వెళ్తే చూసారా, మన డాలర్ మనకి పొద్దున అయితే ఇంకొకటి చూపించడం మర్చిపోయాను. 110 అయింది. ఇది 100 ఉండే కదా డాలర్లు, 110 అయింది. చూద్దాం ఒకసారి. 110 అయింది. ఇప్పుడు దీంట్లో 6 వచ్చాయి మనకి, అవునా. ఇందులో మనకి $6 వచ్చాయి. సో ఇక్కడ ఇంకో $4 ఎక్కడ వచ్చినాయి మరి, నిన్న రాత్రి. ఇది చూడండి ఇక్కడ ఎస్యుఐ ఎప్పుడు పెట్టాము మనం, ఇప్పుడు ఇది మనం రాత్రి పెట్టాము మన మీటింగ్లోనే. ఎన్ని గంటలకు, 19:43. అంటే ఇప్పుడు చూడండి 19:33 అవుతుంది టైం. ఇప్పుడు రైట్ నౌ 19:33 కనుక 19 గంట తర్వాత పెట్టినాము. అంటే మీటింగ్ ఎండ్ చేసే టైంలో పెట్టాను నేను. ఓకే, సో ఎన్ని డాలర్లు పెట్టాము, $99.94 పెట్టాము, $99.94 పెట్టాము. సో మళ్ళీ సేల్ ఎప్పుడు చేసాను చూడండి. సేల్ ఎప్పుడు చేసాను సార్, 9వ తారీఖు 20/20/26. సో 18కి 12, 7, 19 పెట్టాము, 20/26 తీసాము. ఎన్ని డాలర్లతో తీసాం సార్, మనం పెట్టింది 99.95. సో మనం ఇక్కడ 10.95 అంటే $4.9 తీసాం, అవునా. అందరికి స్క్రీన్ షేర్ ఉన్న వాయిస్ క్లియర్ ఉందా సార్? సార్ వాయిస్ క్లియర్ ఉంది సార్, స్క్రీన్ షేర్ కూడా క్లియర్ ఉంది. ఓకే, నిన్న మనము ఎర్నింగ్లోకి వెళ్ళి $120 ఉంటే $100 తీసాం. ఎర్నింగ్లోకి వెళ్ళి లైవ్లోనే తీసాను. తీసి దాన్ని మనం ఏం చేసాం, ఇప్పుడు ఈ రోజు వరకు దాన్ని $110.83 మనం చేసాం. ఓకేనా, $110.83 మనం చేసాం దాన్ని. ఓకేనా. సో దీన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూర్. ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, రోజు చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి. ఓకేనా, ప్రతిదీ రోజు మనం కాయిన్ మార్కెట్ క్యాప్లోనే చూపిస్తున్నాను. ఇది అందరి దగ్గర ఉంటుంది, ఏది ఎలా ఉంటుంది ఇంకా అనేది కూడా మీ అందరికి చూపించడం జరుగుతుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటే బెటర్. లేకపోతే సార్ పీవీసీ మాట ఇంకా పెరగట్లేదు, పీవీసీ మాట లాభం లేదంటే లాభం లేదు మరి, ఎందుకంటే ఇప్పుడు కొన్ని రోజులు ఓపిక పట్టాలి. ఈ రోజు అప్డేట్ కూడా వచ్చిందన్నారు కదా, చూద్దాం, అది కూడా చూద్దాం. సో కొంతవరకు చూద్దాం, ఇక్కడ ఇంకా వేరేటి కూడా చూద్దాము. ఓకేనా, ఇక్కడ ఈఎన్ఏ కూడా మనం నిన్న కూడా అనుకున్నాం ఇదే, అయినా కూడా కొంచెం పెరిగింది. ఓకేనా, మొన్న చూసుకుంటే మాత్రం $9.5 ఉండే, ఈరోజు 10.5 అయింది. ₹1 అంటే మామూలు విషయం కాదు కదా సార్, ₹1 పెరగడం అంటే మామూలు విషయం కాదు. ఓకేనా, నిన్న లేదు మొన్న చూస్తే 9.5, ఈరోజు 10.5. ఓకేనా, చూడండి సార్, ఇక్కడ ప్రతిదీ ఇంప్రూవ్ అయ్యే కైండ్లే చూపిస్తున్నాను నేను, అది కూడా తక్కువ ధరలో చూపిస్తున్నాను. నో 50,000, నో ₹1,00,000 అవసరం లేదు. ఓకేనా, ₹1,00,000, 2 లక్షలు పెట్టాల్సిన పని లేకుండా మామూలుగా చూసుకుంటూ వెళ్తున్నాం, చిన్నగా. అలాగే వెళ్ళడానికి అయితే నేను ఎలా ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా, $100 అంటే ₹10,000 పెట్టాను సార్. ఓకేనా, ₹10,000 పెట్టి ₹1,000 సంపాదించుకోవడంలో అది గొప్పే. కోట్లాధికారులు కావాలి అంటే మరి అదే ఆ 1000 జాగాల్లో $1,000 లేకపోతే $500 పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా అది వస్తుంది. ఓకేనా, ఓకే. WLFI కూడా మూవ్ అవుతుంది. WLFI
ఈ రోజు ఎప్పుడు చూపిస్తాను కదా 1 వీక్, ఇది వీక్లీ క్యాండిల్ ఇది. సో వన్ డే క్యాండిల్ పెట్టుకుంటే తెలుస్తుంది. చూడండి సార్, నేను నుంచి ఇది పెరుగుతూ వస్తుంది, చూస్తున్నారా? వి షేప్ వచ్చింది చూడండి, ఇలా ఇలా వెళ్తుంది పైకి, వెళ్తుందా లేదా? ఇలా 1, 2, 3 రోజుల క్యాండిల్ ఇది. ఓకేనా? ఇది మీకు ఏ యాప్ అవసరం లేదు, ఇది ఓన్లీ జస్ట్ ప్లే స్టోర్ నుంచి వెళ్ళి కాయిన్ మార్కెట్ యాప్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకుంటేనే అయిపోయాయి. సింపుల్గా కనబడుతుంది అంత మీకు. ఓకేనా? ఇది నేను ఎక్కడో తెలియని మ్యాజిక్, నేను ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి చూపించట్లేదు, లేకపోతే ₹1,00,000 ₹2,00,000 పెట్టి ఇది కూడా చెప్పట్లేదు. జస్ట్ సింపుల్ చెప్పాను, మీటింగ్లో మీకు చెప్పాను, నేను పెట్టాను, మీకు చెప్పాను, 2 రోజులు చేశాను. ఓకేనా? అలాగే అది కూడా తీసింది కూడా మీకు చూపిస్తున్నాం, ఎందుకంటే ఊరికే చెప్తారు అంటే మేము చేయము అని మేము అనుకోవచ్చేమో. కైట్ కూడా బాగానే ఉంది, కాకపోతే కైట్ కొంచెం రేట్ ఎక్కువ ఉంది, ₹29 ఉంది. సిబాయిల్ కూడా మంచిగా 10% ఇచ్చింది సార్, బాగుపోయింది ఇది. అరే బై చేయాల్సింది సార్, బట్ అనుకోకుండా మనం బై చేయలేం. 533 571కి వెళ్ళిపోయింది. ఓకేనా? ఇవన్నీ కూడా ట్రెండింగ్, అంటే నేను ఇప్పుడు టాప్ లో పెట్టాను అనమాట. టాప్ లో చూస్తున్నాం మనము, టీఓపీ టాప్ అంటే టాప్ లో ఉన్న కాయిన్స్ మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, అక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో టాప్ అని చూడండి అక్కడ, అట్లా. ఓకేనా? ఇక్కడ మీ అందరికి ఇది ఎందుకు చూపిస్తున్నట్టు ఈజీ అనమాట, ఈజీ మెథడ్ అనమాట. ఇక్కడ అందరికీ కాయిన్ మార్కెట్ క్యాప్ ఉంటుంది, ప్లే స్టోర్ లో జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే ఓకే నేను ఫేవరెట్లో పెట్టుకుని వేరు, సో వాచ్ లిస్ట్లో అంటే ఫేవరెట్ ఇది, అట్లా అనమాట. ఇది నేను ఫేవరెట్లో పెట్టుకున్నాను. పిప్పిన్ చాలా పడిపోయింది సార్, అంటే కొనొచ్చు మేబీ 0.4 అవర్. ఓకే 1 minute సార్, 1 డే క్యాండిల్ పెడితే ఇలా ఉంది, ₹35 ఉంది మేబీ. ఓకే చూద్దాం. ఒక్క నిమిషం, కాల్ వచ్చింది. సార్కి మెసేజ్ పెడలేదు, మళ్ళీ కాల్ చేస్తారు. ఐఎమ్ ఇన్ మీటింగ్. I will call you later. ఓకే పీబీసీ మెటా అతను కూడా పెట్టేద్దాం మనం. పీబీసీ మెటా కలాస్, పీబీసీ మెటా గ్రూప్లో మీటింగ్ వస్తుంది పెట్టేశాను. ఓకే స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? సార్ అవుతుంది. ఓకే సార్. ఓకే అలాగే ఎక్స్పిఎల్ కూడా బాగుంది సార్. ఎక్స్పిఎల్ కూడా నేను కూడా చెప్పాను కొనుక్కోవచ్చు అని. యాక్చువల్గా నేను మీకు చెప్పాను కానీ నేను కొనలేదు. నేను కొంటే ఇది ఈరోజు చాలా మనము తీసుకు, నేను ముందు కాల్ చేస్తే వీళ్ళందరికీ, వీళ్ళేమో మీటింగ్లో కాల్ చేస్తారు. 1 minute సార్, ఒకసారి ఇతనితో మాట్లాడాలి. ఇతనికి మెసేజ్ పెడితే ఇతనికి హాయ్ అని పెట్టిండు అతనే.
సరే సార్, కాల్ వచ్చింది, కాల్ అటెండ్ చేయాల్సి వచ్చింది. నా వాయిస్ వినబడుతుంది కదా? సరే సార్, నా వాయిస్ వస్తుందా? అండి వినపడుతుంది. వినబడుతుందా? ఓకే సార్, ఓకే సార్. లత అమ్మ అని చెప్పేసి లత అమ్మ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. మీకు అన్మిట్ ఇవ్వడం జరిగింది. సార్ నమస్తే అండి. లత అమ్మ అని చెప్పేసి మీరు స్క్రీన్ షేర్ చేస్తూ వీడియో ఆన్ చేశారు. వీడియో ఆ, ఆఫ్ చేసుకోండి, నమస్తే సార్. లేదా మాట్లాడండి సార్. అది మాకు మా ఫ్రెండ్ నా వాయిస్ రావట్లేదు. ఆ వాయిస్ వినపడుతుందండి. ఇప్పుడు మాట్లాడండి సార్. అది మా ఫ్రెండ్ ఒకరు పరిచయం చేశారండి. దీని గురించి ఏంటి సార్? అది దీనికి పేమెంట్ చేసాం మేము. ఉమ్. దీని గురించి వివరం మాకేం తెలదు. ఒకసారి ఏంటంటే వివరం చెప్తారండి సార్. దేని గురించి సార్? దేనికి పేమెంట్ చేశారు మీరు? మేము సర్వర్ లైన్ కి అది చేసాం సార్. పీవీసీ మ్యాటర్ కొని అది తర్వాత చేంజ్ చేసి ఈ మధ్య చేయట్లేదు. ఈ మధ్యన ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు అవుతుంది ఓపెన్ చేయక. మాకు తెలియదు, మొన్నే ఇచ్చారు సార్. ఇది వీడియో, ఇది కాల్ అది ఓపెన్ చేసుకోండి అని మొన్న చెప్పారు సార్. ఈ లింక్ బాగా ఉంది, ఇచ్చేసారు, పర్వాలేదు. ఇదేమో మీటింగ్. నేను అనేది మీ ఐడిని సంవత్సరం అవుతుందా ఓపెన్ చేయకుండా అని అడుగుతున్నాను. మీ ఐడిని అంటే మీ ఐడి అంటే మీ మొబైల్లో ఉంటుంది కదా. ఓపెన్ చేసాం సార్. ఎప్పుడు? అదే ఆ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓపెన్ చేసాం సార్. ఎప్పుడు సార్? ఎన్ని రోజులు అవుతుంది అందాదా? ఒక 6 months అవుతుంది సార్. 6 months అవుతుంది. 6 months ఆ రోజున ఏముంది? ఏమన్నా ఏం చెప్పారు అతను ఓపెన్ చేసినప్పుడు? ఏమైనా చెప్పారా? ఏమి చేంజెస్ వచ్చాయి, ఏమైందని ఏమైనా చెప్పారా సార్? అది పీవీసీ మ్యాట్ పెడతా ఉండాలి, మీకు పెరుగుతుంది అని ఇవ్వరండి అంతే. ఈలోగా మేము పేమెంట్ వేయలేదు సార్. పేమెంట్ వేయలేదు. పేమెంట్ వేయమని చెప్పారా? అదే ఆ మీటింగ్ చూడండి అని చెప్పారు సార్. ఇప్పుడు చెప్పారా? అచ్చా. మన సండే ఈ కాల్ ఇచ్చారు సార్. ఇది ఈ రోజు నేను కనెక్ట్ అయ్యానండి. పర్వాలేదు. మీరు రోజు రండి, ఈ మీటింగ్ ఉంచుకోండి, వినండి. ఓకే. ముందుగా మీరు ఓకే. ఏంటంటే మీరు 6 నెలలు దాన్ని ఓపెన్ చేయకుండా మళ్ళొకసారి అతని దగ్గరికి వెళ్ళి ఒకసారి ఒక 2-3 సార్లు ఆ ఐడి ఓపెన్ చేయమనండి. ఆ ఐడి ఓకే. ఓపెన్ చేయమనండి. ఎలా ఓపెన్ చేయాలి, అందులో ఏముంది, ఏం చేస్తే ఏమొస్తాయని చెప్పేసి ఒక 2-3 సార్లు కనుక్కోండి. ఓకే. రోజు మాత్రం మీటింగ్ రండి. దెన్ ఆ సార్ మీకు పూర్తి వివరాలు కలిసి చెప్పిన తర్వాత నేను ఇక్కడ చెబితే మీకు అర్థమవుతాయి అనమాట. ఓకే సార్. ఓకేనా సార్? నో ప్రాబ్లం. మీరు రోజు ఓకే. మీటింగ్ రండి, పర్వాలేదు, వినండి. ఓకే. ఇదే లింక్ ఉంటుంది. ఎప్పుడన్నా ఓకే. ఆ సార్తో అయితే ముందుగా 3-4 రోజులు కలవండి, అది పూర్తిగా దాని గురించి చెప్పండి. ఆ తర్వాత నేను మీకు మళ్ళీ పూర్తిగా నేను ఎక్స్ప్లెనేషన్ చేయడానికి రెడీ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రతిదీ చెప్తాము, అటెండ్ సార్. ప్రతి ఏదైనా కూడా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మేము రెడీ టు చెప్పడానికి. మన మీటింగ్ కూడా అంతే సార్. మీరు వీడియో బంద్ చేసుకొని మైక్ మూడు పెట్టుకోండి. మరి ఇంకా అయిపోయింది. ఓకే సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. 1 minute సార్. అయితే మీటింగ్ రావడం మాత్రం మీరు ఆపొద్దు. ఓకే. మీకు వారం రోజులు
ఏం అర్థం కాదు మీటింగ్ వల్ల ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఏంటి అని మీకు ఆ, అనిపిస్తుంది. అయినా కూడా మీరు మీటింగ్ రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్. సార్ కూడా అలాగన్నారండి, ముందు అర్థం కాదు కొన్ని రోజులు మీరు అర్థం అన్నారు సార్. మీ సార్ కరెక్ట్ చెప్పారు మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే న్యూస్లో పెట్టుకొని రోజు మీటింగ్ అనేది ఖచ్చితంగా. ఓకేనా. ఇప్పుడు కొద్దిగా తర్వాత నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను, అది చూడండి శ్రద్ధగా. మ్యూట్ చేసుకోండి సార్, మైక్ మ్యూట్ చేసుకోండి. మళ్ళీ మాట్లాడదాం అనుకున్నప్పుడు మాత్రమే ఓపెన్ పెట్టుకోండి. మైక్ మ్యూట్ చేసుకోండి సార్. మధ్యలో మైక్ ఉంది కదా, మైక్ నొక్కండి. ఆ మధ్యలో గ్రీన్ కలర్ మైక్ ఉంది కదా, దాన్ని నొక్కితే మ్యూట్ అవుతాం. అది కాదు సార్, ఇది వీడియో ఆన్ అవుతుంది. మీకు మధ్యలో మైక్ ఉంది మ్యూట్ అని, దాన్ని నొక్కితే మ్యూట్ అవుతారు. తర్వాత మ్యూట్ అయ్యారు. ఇప్పుడు వీడియో ఆన్ చేశారు, దాని పక్కన వీడియో ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఎడం పక్కన వీడియో ఉంది, దాన్ని క్లిక్ చేస్తే వీడియో బంద్ అయిపోతుంది. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు ఏదో అప్డేట్ వస్తుందన్న కదా, వచ్చిందా మీ మొబైల్లో రిఫ్లెక్ట్ అవుతుందా చూద్దాం. ఓకే, ఫస్ట్ ముందుగా స్క్రీన్ షేర్ చేద్దాం. ఓకే, సో నాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎవరైనా స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే సార్, థ్యాంక్ యూ. సో సార్ ఇక్కడ చూడండి, కొత్త సార్ కూడా చూడండి. మీరు సార్ పేరు నేను లత అమ్మ అని ఉంది, మరి మీ పేరు ఏంటని నేను అడగలేకపోయాను. మళ్ళీ అక్కడ మీకు రాసుకున్నదేమో లత అమ్మ అని రాసింది. ఓకేనా. ఓకే సార్, ఎనీవే సార్ చూడండి సార్, ఇక్కడ మీకు ఇది ట్రస్ట్ వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్ డిస్కవరీ అనేది ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ సెర్చ్లో టోకెన్ స్టేకింగ్ .ivo రాస్తాం మనం. తర్వాత ప్రొసీడ్ ఎనీవే, ఈ 2 బాక్స్లో క్లిక్ చేసి ప్రొసీడ్ ఎనీవే అంటాం. ఇలా ముందుకెళ్తుంది. ఆ కుడి పక్కన 3 చుక్కలు ఉంటాయి నిలువుగా, వాటిని క్లిక్ చేస్తే ఇది వస్తుంది. దీన్ని నెట్వర్క్ మార్చుకోవాలి, బిఎన్బి అని క్లిక్ చేయాలి. తర్వాత కనెక్ట్ వ్యాలెట్ అని క్లిక్ చేస్తే సో మనకు ఒక కొన్ని సెకండ్లలో ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం పిన్ ఇస్తాం. మనం ఆల్రెడీ సెట్ చేసుకున్న 6 డిజిట్ పిన్ ఉంది కదా, పిన్ ఇస్తాం. పిన్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుద్ది. దీన్ని టోకెన్ స్టేకింగ్ పేజ్ అంటాం, లేదా టోకెన్ సీడ్ ఫండింగ్ పేజ్ కూడా అంటారు కొంతమంది. ఇప్పుడు ఇది టోకెన్ స్టేకింగ్ పేజ్ అనమాట. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిగా పైకంటే ఇలా మీది కంటే కింద చూడండి, స్టేకింగ్ స్టేటస్, రివర్స్ స్టేటస్ రెండు చూసుకోవాలి. స్టేకింగ్ స్టేటస్ చూడండి, ఇక్కడ టోకెన్ స్టేకింగ్ ఇక్కడ 24,500 చేసినట్టు చూపిస్తుంది. అందులోంచి 21,242 బయటకు వచ్చినట్టుగా చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రివార్డ్ స్టేటస్లోకి వెళ్తున్నాం. రివార్డ్ స్టేటస్ సో 25,000 ఆల్రెడీ చేసి ఉంటే అందులో నుంచి ఇప్పుడు 20,000 మాత్రమే ఉంది. సో ఇక్కడ అవైలబుల్ రివార్డ్ వచ్చేసి 2,529 ఉంది. ఓకే, అది పీవీసీలో. ఓకే, సో ఇది ఇలా చూసుకోవచ్చు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ కుడి సైడ్లో టోకెన్ ఫార్మింగ్ పేజ్ అని చూడండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మళ్ళీ మిమ్మల్ని పిన్ అడుగుతుంది. ఇందులోకి రావాలి అంటే మీకు బయట కనెక్టెడ్ వ్యాలెట్లో 100 కంటే పీవీసీ మీటర్లు ఎక్కువగా ఉండాలి. అప్పుడే మీరు లోన్కి వెళ్ళగలుగుతారు. ఆ తర్వాత ఈ పేజ్ వస్తుంది. దీన్ని ఇక్కడ ఎప్పుడు కొత్త నోటిఫికేషన్ ఏమైనా వస్తే ఇక్కడ వస్తాయి అనమాట. ఓకేనా. సో ఇక్కడ కంటిన్యూ చేద్దాం. వెరీ గుడ్. సో 1,925 ఇక్కడ మనం ఫార్మింగ్ చేసింది ఉంది. రివార్డ్ ఏమో ఇక్కడ ఇవి యూఎస్డిటీ ఉంటాం. సో 6,907 యూఎస్డిటీలు ఉన్నాయి. ఓకేనా. సో ఈ రోజు ఒకటి మరి స్క్రీన్ షేర్ చూసాము. ఎర్లీ బోర్డు కాడ క్లిక్ చేస్తే ఏదో డైరెక్ట్ రిఫరల్ కనబడుతున్నట్టుగా పెట్టినారు. ఎక్కడ కనబడుతుందని నాకు అర్థం కదా. రివార్డ్ స్టేటస్ క్లిక్ చేస్తే కనబడుతుందా ఏంటి? రైట్. సో చూడండి సార్, ఇక్కడ రివార్డ్ స్టేటస్లో క్లిక్ చేస్తే ఏమొచ్చింది? ఇక్కడ ఫార్మింగ్, ఎర్లీ బర్డ్, డైరెక్ట్ రిఫరల్ కొత్తగా యాడ్ అయింది ఏంటి? ఇక్కడ ఇగో డైరెక్ట్ రిఫరల్.
సమ్మరీలో యాడ్ అయింది సార్. ఓకే, ఇది ఎర్లీ బర్డ్. ఇక్కడ క్లిక్ చేస్తే ఎర్లీ బర్డ్ విషయం వస్తుంది. ఇక్కడ లైవ్లో ఫార్మింగ్ వస్తుంది, ఫార్మింగ్ రివార్డ్ టోకెన్ ఎన్ని కలిసి 25 అనేది వస్తుంది. సో ఇక్కడ ఎర్లీ బర్డ్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఎర్లీ బర్డ్లో $20 వస్తుంది. సో డైరెక్ట్ రిఫరల్ ఎంత వస్తుంది ఇక్కడ చూసుకుంటే, సో ఇప్పుడు ఇది ఫ్రెష్ డైరెక్ట్ రిఫర్ అనమాట. అంటే ఇప్పుడు ఇది కొత్త అప్డేట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ చేయలేం కదా, అందుకని డైరెక్ట్ రిఫర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి రిఫరల్. రిఫరల్ అంటే ఇంతకు ముందు ఉన్న రిఫరల్, ఇది ఆల్రెడీ మనం చేసుకొని ఉన్నాం కదా ఆ రిఫరల్. ఓకేనా, లెవెల్ 1 చూడండి 7 మార్చిన ఒక్కరు చేశారు. సో ఇదనమాట, ఇక్కడ ఇదే అప్డేట్ వచ్చింది. దీని గురించి ఈరోజు మన ప్రీవియస్ మీట్లో పబ్లిక్ ద్వారా కొంచెం ముందుగా కూడా రావడం జరిగింది. ఎనీవే, సో ఇదనమాట. ఓకేనా, ఈరోజు వచ్చిన అప్డేట్ ఇదే. బట్ వాట్ ఏంటి ఇంకా అనేది చూద్దాం. ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది అనమాట. ఓకేనా, ఏం లేదు, డైరెక్ట్ రిఫరల్ అనేది యాడ్ చేస్తున్నాను చెప్పాడు. ఏ విధంగా యాడ్ చేస్తాడు, లేకపోతే ఇక రేపు నేను ఒక కొత్త డైరెక్ట్ చేసి చూద్దాం. అప్పుడు చూద్దాం ఆ డైరెక్ట్ రిఫరల్ మరి ఏ విధంగా ఉంటుంది ఇంకా అనేది చూద్దాం. సో అందుకే అన్న ఒకేసారి అర్థం కాదు సార్. సో అందుకని ప్రతి ఒక్కరు మీరు మీటింగ్ అనే ఇంపార్టెంట్. మీటింగ్ అటెండ్ అవ్వండి. ఇది 6 సంవత్సరాలుగా మీటింగ్ నడుస్తుంది. బట్ ఇప్పుడు సార్ అప్డేట్ లేదని చెప్పేసి పబ్లిక్ ఒక 50 లోపే వస్తున్నారు, 50 or 60 లోపే వస్తున్నారు. లేదంటే మాత్రం మనకి 125. ఎప్పుడైనా అప్డేట్ అయితే మాత్రం 210 లాస్ట్, 210, 215, 17 లాస్ట్. సో లేదంటే ఇప్పుడు నార్మల్లీ సో ఇక అట్లా అనమాట. ఓకే, ఏ అప్డేట్ లేని కారణంగా తక్కువ మెంబర్స్ మనకు అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, అందుకే ఇక్కడ మీరు మీటింగ్ వస్తే పీవీసీ మెటాతో పాటు చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. అంటే క్రిప్టో పరంగా. క్రిప్టో అంటే మీకు ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడు పీవీసీ మెటా అంటేనే క్రిప్టో అయితే, మీరు బిట్ కాయిన్ అంటేనే ఒక క్రిప్టో అని తెలుసు అందరికీ, మిగతాది ఏది తెలీదు. బిట్ కాయిన్ అంటే మాత్రం బిట్ కాయిన్ అంటారు అంతే. బట్ బిట్ కాయిన్ గురించి తెలుసా తెలీదు. సో అది ఎలా క్రిప్టో, ఇది కూడా క్రిప్టో అనమాట. ఓకే, సో మీ వ్యాలెట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే తీసుకోగలుగుతున్నారు. బట్ ఎక్కువ వస్తుంది ఏదో అలా. అంటే చేసుకుని ఉంటేనే కదా ఇప్పుడు ఇది తీసుకోగలుగుతున్నారు. ఎక్కువ చేసుకుని ఉన్నారు కనుకనే వాళ్ళకి ఇక్కడ వచ్చి నిలబడుతుంది, తీసుకుంటున్నారు. ఓకే, సో అవి నిలబెట్టుకుంటే అది రేటు పెరిగినప్పుడు బెనిఫిట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా 100 ఇస్తే మనకు 10 వస్తుంది అని అనుకుంటాం. మనకు అది కరెక్టే, మీరు అనేది 100% కరెక్ట్. 100 ఇస్తే 10 వస్తుంది. ఇక్కడ మనకు $10 వర్త్ వస్తుంది. బట్ దాన్ని ఇప్పుడు అమ్ముకోమని కాదు అర్థం. ఇక్కడ మీకు ఇందాక చూపించి మాట్లాడతాను. 100 ఇస్తే 10 వస్తున్నమాట వాస్తవమే. బట్ అది మనం నిలబెట్టుకుంటే, దాన్ని అమ్మకపోతే, ఒక నిలబెట్టుకుంటే దాని వాల్యూ పెరిగితే, సో అప్పుడు కదా దాని బెనిఫిట్ మనకు వస్తుంది. ఇక మనం ఎన్ని రోజులు ఆగాలి సార్ అంటే, అవును సార్ మీరు అనేది కూడా కరెక్టే. మరి ఆగితేనే కదా ఫలాలు అనేది ఎక్కువగా తీసుకోగలుగుతాం అనమాట. ఓకేనా, లేకపోతే లాభం లేదు. ఇప్పుడు నేను కూడా మీరు చూస్తున్నారు వీటిల్లో యూఎస్డిటీలు పెట్టి ట్రేడింగ్ చేస్తున్నాను. ఆ యూఎస్డిటీ ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి మీరు గ్రహించారా? ఇప్పుడు నేను పీవీసీ మెటాను ఏం చేస్తున్నాను, యూఎస్డిటీగా మార్చి ఆ యూఎస్డిటీని ట్రేడింగ్ చేసి తీస్తున్నాను. లేదా కొన్ని ఏమో ఉంచుతున్నాను, నిలబెడుతున్నాను, నిలువ ఉంచుతున్నాను. కొన్ని పీవీసీ మెటాను సైడ్కి పెడుతున్నాను. లేదా తక్కువ ఉన్నప్పుడు దాన్ని యూఎస్డిటీగా మార్చి పీవీసీ వాల్యూ తగ్గగానే మళ్ళీ పీవీసీని బై చేస్తున్నాను. అంటే అర్థం ఏంటి, ఇక్కడ అక్కడ వచ్చింది ఓకే, అక్కడ 100 పెడితే మనకు $10 వర్త్ వచ్చిన మాట వాస్తవమే. యా, అది కరెక్ట్ కాదు మీ అందరితో నేను. అయినా కూడా మరేం చేద్దాం, ఏం చేయలేం కదా, మనం మార్చలేం కదా, మనం దీన్ని మార్చలేము. సో అన్నప్పుడు మన చేతులు ఏముందని అది చేయాలి. మన చేతులు ఏముంది సార్, మన చేతులు ఏముంది, వీటిని మనం మైండ్ ఉపయోగించి ఇటు బిఎన్బికి ఖర్చు పెట్టట్లేదు జేబులోకి వెళ్ళి, పిఎన్బి కూడా ఖర్చు పెట్టట్లేదు జేబులోకి వెళ్ళి. సో దాన్ని అదర్ కరెన్సీగా మార్చి, అదే పీవీసీ మీట్ అని అదర్ కరెన్సీ మార్చి, సో మళ్ళీ రేటు దాన్ని తగ్గున్నప్పుడు మళ్ళీ పీవీసీగా కూడా మార్చుకోవడం జరుగుతుంది.
సో మరి ఇక్కడ వేరే ఆప్షన్ లేదు నా దగ్గర యాడ్ ఫార్మింగ్ సార్. నేను ఇది ఓకే సారీ సేల్ అవుట్ పెడదాం దీన్ని. ఓకే ఒక 100 సేల్ అవుట్ పెడదాం. సో దీన్ని ఓకే ఇప్పుడు రేటు తక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ 422 ఉంది సార్. అవి యూజిటీ లెక్క ప్రకారం మనకి సిస్టమ్ డబుల్ ఇచ్చింది కదా అవి. బట్ అది ఇప్పుడు ఏమవుతుందంటే సార్ అందులోకి 100 కట్ అవుతాయి. మన వ్యాలెట్లోకి $10 వర్త్ గల పీవీసీ మెటల్ బయటకు వస్తుంది. అదే సార్ మరి $100 పోయి $10 ఇవ్వడం ఏంటి అంటే, సో ఏది ఏమైనా అలా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మరి అట్లా ఉంది. దానికి ఎవరు ఏం రాయలేదు. బట్ ఇక్కడ ఒకటి అదే $10 వర్త్ గల ఫార్మింగ్ మనం చేసుకుంటే $100 అవుతుంది. అంటే P2P అన్నాడు, పర్సన్ టు పర్సన్. నువ్వు $10 పెడితే $100 ఇస్తుంది. బట్ $100 బయటకు తీస్తే $10 ఇస్తుంది. సో ఉల్టా నువ్వు లోపల ఉన్నది బయటకు తీస్తే $100 బయటకు తీస్తే $10 వర్త్ వస్తుంది. $10తో నువ్వు లోన్కి వెళ్ళాలనుకుంటే $100 ఇస్తున్నారు. ఇది అక్కడికి వెళ్తుంది అనమాట. సో ఇది నేను సేల్ అవుట్ పెట్టాను. ఇందులో తక్కువ కూడా చూడండి ఇక్కడ 322 ఉండే, ఇప్పుడు సారీ 422 ఉంటే 322 అయింది. ఓకే సో వీటిని మనము ఇప్పుడు ఇవి వచ్చిన తర్వాత దీన్ని నేను మరి వెంటనే ఇప్పుడున్న రేటుకు నేను అమ్ముకొని లేదా నాకు నేను యూటిలైజ్ చేసుకుంటే మాత్రం నాకు బెనిఫిట్ కాదు. 100% సార్ నాకు బెనిఫిట్ కాదు. సో చూడండి సార్ ఇక్కడ మొన్న ఏం చేశానంటే ఈ WLFI అనే ఇది కనబడుతుంది మీకు. పీవీసీ మెటల్ మొత్తం 0 ఉంది చూడండి ఇక్కడ సార్ 0. మనం $40 పెడితే వచ్చిన పీవీసీ మెటల్ని తో ఒక $1000 100 పీసులు వేరాలను పంపించిన ఆ ఉన్న డాలర్లతో ఏం చేశాను, దాన్ని WLFIగా మార్చాను. చూడండి ఇక్కడ ఇది అది తక్కువ ఉన్నప్పుడు మార్చాను. ఇప్పుడు ఇది పైకి WLFI అని. అంటే అక్కడ డాలర్ వాల్యూ నేను $26 పెట్టాను. ఇప్పుడు అది $30 చూపిస్తుంది వర్త్. అంటే సిస్టమ్ ఇచ్చిన పీవీసీ మెటాల్ అనే దాన్ని యూజిటీగా మార్చి లేదా యూజిటీ డైరెక్ట్గా అది కూడా BNB, ఇది కూడా BNB నెట్వర్క్ కనుక బ్లాక్ చైన్ కనుక డైరెక్ట్ మార్చాను ఇక్కడ. సో మరి ఏం చేద్దాం, ఇక్కడ నా చేతులు లేదు. ఇది వాళ్ళు రేట్ ఎందుకు పెంచట్లేదు. తర్వాత మనకు 100 పీవీసీ మెటల్ బయట తీసుకుంటే 100 యూజిటీలు బయట తీస్తే 10 రావడం ఏంటి, లేదా రేట్ ఇంత తక్కువగా పెట్టడం ఏంటి, లేదా ఇంకా రేట్ ఎప్పుడు పెంచుతారు, లేకపోతే ఇది నాకు వద్దే వద్దు నేను ఏం ట్రాన్సాక్షన్ చేయను అని అంటే నేను ఇంకా కూడా లాస్ అవుతా. అలా నేను పక్కకు ఉంటే నా సంగతి చెప్పుకుంటాను సార్. నేను అలా పక్కకు ఉంటే ఇంకా లాస్ అవుతాను. కనుక ఇప్పుడు 500 అయితే వస్తున్నాయి అని చెప్పేసి $50 వర్త్ బయటకు తీస్తున్నాను. ఒక 40 అయితే 40 బయటకు తీసుకున్నాను. 200 అయితే 200, 100 అయితే 100 అలా బయటకు తీసి వాటిని ఇప్పుడు ఈ టైంలో ఖర్చు చేయకుండా, ఎందుకంటే క్రిప్టో అంతా కూడా బుల్ రన్ కాదు, బేరిస్ అంటే ఏమంటారు. బుల్ రన్ అంటే పైకి వెళ్ళేది అంటారు. ఇప్పుడేమో బేరిస్ అంటాం. బేరిస్ అంటే ఎలుగుబంటి బేర్. సో కనుక ఇప్పుడు మనం దాన్ని క్రిప్టోగా ఏదైనా మనకు తెలిసిన చాలా పైకి వెళ్ళి మంచి ప్రజాదరణ పొందిన టోకెన్ల మీద బై చేసుకొని పెట్టుకుంటే అది ఇప్పుడు ఇంకొన్ని రోజులైనా పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు జేబులోకి వెళ్ళి పెట్టింది కాదు కదా, ఎక్కడికి వెళ్ళి పీవీసీ నుంచి బయటకు వచ్చిన దానితోనే పెడుతున్నాం నేను. సో అలా క్రిప్టోని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా. సో ఇట్లా నేను నా వ్యాలెట్ మీరు అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ ఓపెన్గా ఉంటాను కనుక. సో మరి ఏం చేయాలి నేను, అందుకని సో ఈ విధంగా దాన్ని క్రిప్టోని వాడుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో పీవీసీని ఈ విధంగా వాడుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ కూడా 6000 పీవీసీ మెటల్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ $30 తీసుకెళ్ళి వేరే కడ పెట్టుకుంటాను. 30 ఇట్లా 100 జమ చేసిన. ఇప్పుడు లోపల కొంతమంది లేట్గా వచ్చారు, నేను చూపించాను మీ అందరికి, స్టార్టింగ్లో చూపించాను. ఏంటిది, నిన్న నుంచి ఈ రోజు వరకు $100తో $10 అర్న్ చేశాం. ఆ $100 ఎక్కడి, నేను జాబ్ చేస్తున్నాను కదా అందులోంచి తీసుకొచ్చి పెట్టింది కాదు అది. ఇక్కడ పీవీసీలో 50 పెడుతున్నాను కదా, 500 పోతాయి అక్కడి నుంచి. 500 వెళ్ళిపోయి $50 వర్త్ మనకు బయటకు వస్తుంది కదా. ఆ డాలర్లతో
ఇక్కడ ట్రేడింగ్ చేస్తున్నాను. అది కూడా స్పాట్ ట్రేడింగ్. చేస్తున్నాను. ట్రేడింగ్ చేస్తున్నాను, స్పాట్ ట్రేడింగ్ చేస్తున్నాను. ట్రేడ్ సిచ్యువేషన్లో కొద్దిగా మనం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాం కనుక స్పాట్ ట్రేడింగ్ చేస్తున్నాను అనమాట. అలాగా వీటిని తీసుకెళ్ళి మళ్ళీ నేను వేరే పెడతాను. సో ఇక్కడ బిఎన్బి కూడా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ నేను పీవీసీ మెటల్ నుంచి వాడుతున్నాను. బిఎన్బి ఛార్జ్ కూడా అంటే ఇప్పుడు జేబులకి వెళ్ళి 1 రూపాయి పెట్టాను అని నేను ఇప్పుడు అనుకున్నాను. ఎప్పుడైనా పెట్టుకుంటూ వచ్చాను కదా, పెట్టుకుంటూ వచ్చిన ఇప్పుడు మనకు ఇప్పుడు దీన్ని బట్టి నాకు లాభం వస్తున్నట్ట నష్టం వస్తున్నట్ట మీరే గ్రహించాలి. అది అది ఇప్పుడు చెప్పలేము అనుకోండి, ఎందుకంటే నేను ఇప్పుడు తెలుసుకున్నాం కనుక ఏంటిది ఏం కథ తెలుసుకున్నాం. కాయిన్ గ్యాప్ పూర్తిగా చూస్తున్నా, చూసి మరి దాన్ని ఏ విధంగా ఇప్పుడు తక్కువ ఉంది, ఏది ఇప్పుడు కొనుక్కుంటే బెటరు, ఏది కొనకూడదు, ఏది కొనాలి అనేది నేను చూస్తూ చేస్తున్నాం కనుక అది మీరే ఎనాలైజిస్ చేయాలి, లాభమా నష్టమా అనేది. ఇక్కడ ఈ క్రిప్టోలో వేరే క్రిప్టోలో నేను లాభం ఓకే సార్. ఎక్కడ దాకా వినబడిందో కూడా నాకు తెలియదు. మరి నేనైతే మాట్లాడుకుంటూ వెళ్ళాను అనమాట. సో అలా క్రిప్టోని మనకు పీవీసీ మెటల్ నుంచి వచ్చిన పీవీసీ మెటాని వేస్ట్ చేయకుండా అలా యూటిలైజ్ చేస్తాం అనమాట. సో 50 వచ్చినప్పుడు కూడా 10 వచ్చిన 20 వచ్చినా కూడా మనం బయటకు తీసి మరి వచ్చినప్పుడు ఇప్పుడు దాన్ని ఆ పీవీసీ మెటల్ నుంచి వచ్చిన ఆ డాలర్లని మనం వట్టిగా పక్కకెట్టి నో బెనిఫిట్. అందుకే ఈ విధంగా మరి మనము కొద్దిగా ఏదైతే మనకు అవగాహన ఉన్న క్రిప్టో మీద పెట్టి డాలర్కి డాలర్ సంపాదించాల్సిన అవసరం అన్నమాట. లేకపోతే అది అలాగే పెడితే లాభం లేదు. అది పెట్టి ఎప్పుడు పెరుగుతుందా అని చూస్తే మన పేజ్ పెట్టాను నో బెనిఫిట్. అందుకని దాన్ని ఈ విధంగా మనం యూటిలైజ్ చేస్తాం అన్నమాట. సో ఎట్లయితే ఇప్పుడు అదే పీవీసీ మెటల్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఇలా మీకు చూపించినట్టుగా నిన్న మొన్న చూపించాను కదా, ఇవన్నీ కాయిన్ల మీద పెట్టేసి మనం తీసుకోవడం జరుగుతుంది, మనీ అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, టైం అయింది మరి సార్. మరి ఇక ఎవరైనా ఏదైనా అడగాలంటే అడగచ్చు, మాట్లాడచ్చు, లేదంటే మాత్రం మనం స్క్రీన్ షేర్ మనం మీటింగ్ అనేది ఎండ్ చేసుకుందాం. ఓకేనా సార్ మరి. ఓకే మరి అందరికీ నమస్తే. సో అటెండ్ అయిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, మాట్లాడిన వాళ్ళకి అందరికి కూడా పేరున మరి ధన్యవాదాలు చెప్తాం. సో రేపు మళ్ళీ మీటింగ్ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరికి నమస్తే. జై పీవీసీ మెటల్.